కష్టపడ్డాం. అంటే జాబ్ చేస్తూనే ఇంకో సైడ్ ప్రిపేర్ అవుతూ కష్టపడ్డాము. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు బాగా. అంటే మొన్నటి వరకు మధ్యలో ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన జాబ్స్ రిజల్ట్స్ రాకపోవడం, లేకపోతే పేపర్ లీక్స్ అని ఇవన్నిటి నేపథ్యంలో అన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. సో ఆ చిక్కులు ఎట్లా ఫేస్ చేశారంటే చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయిన బాధపడ్డ పరిస్థితి. సో మీరు ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు ఆల్రెడీ జాబ్ హోల్డర్ అయ్యేప్పుడు కొద్దిగా పీస్ఫుల్గా ఉన్నాం. బట్ యాజ్ అన్ఎంప్లాయ్ మాత్రం అది చాలా టార్చర్. ఎందుకంటే జాబ్ వచ్చి మళ్ళీ అది పెండింగ్లో హోల్లో పడిందంటే అది టార్చర్. ఆల్మోస్ట్ అందరూ 100%గా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ 783 మెంబర్స్ ఉంటే 783 మెంబర్స్ ఆల్మోస్ట్ జెన్యున్ ప్రిపేర్ అవుతారు ఎవరైనా. దానికి అనవసరమైన రూమర్స్ అవన్నీ అవసరం లేదు. 100% అందరు జెన్యున్ ప్రిపేర్ అవుతారు, జెన్యున్ వస్తుంది. కానీ స్ట్రగుల్ మాత్రం అయ్యారు అందరూ. ఈ కోర్టు విషయాలు కానీ అది కానీ చాలా మంది స్ట్రగుల్ అయ్యారు. అనుకున్నారన్నా అంటే నియామక వస్తాయి చేతికి, ఆర్డర్ కాపీస్ వస్తాయి అని చెప్పి అనుకున్నారా అసలు ఇంత తొందరగా? అంటే గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు అయితే భరోసా ఉంది మాకు ఖచ్చితంగా వస్తాయి అని. అంటే కోర్టు కేసులు ఎట్లయినా కంప్లీట్ చేస్తారు తొందరగానే. లాస్ట్ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ ఇంకా ఫాస్ట్గా కోర్టు కేసుని క్లియర్ చేయడానికి ట్రై చేసింది. వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే నిరుద్యోగుల పక్షాన హ్యాపీగా ఉన్నారా అంటే గవర్నమెంట్ పైన? మేమైతే హ్యాపీ. నిరుద్యోగులు కూడా ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ వస్తే ఇంకా హ్యాపీ ఉంటారు. నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి హోప్ఫుల్లీ. మళ్ళీ 100% వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు.